ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు పారాయణలోకి వచ్చాం. 12వ అధ్యాయంలో భగవంతుడు తన యొక్క దశావతారాల వర్ణన చేసిన తర్వాత జరుగుతోందనమాట కథ. ఆయన విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చాడు, దూర్వాస, బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతోటి అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలంటే బ్రాహ్మణుడు ఏదైనా నేరం చేస్తే ఆ కాలంలో అంటే కృతయుగంలో బ్రాహ్మణుడు అతనికి దండన విధించకూడదు. సాటి బ్రాహ్మణ సభ ఏదైనా సమావేశం నిర్వహించి దండించేవారు. రాజుకు మాత్రం దండనార్హత లేదట. అయితే బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులలో బ్రాహ్మణులు మాత్రమే, అంటే అలాంటి విధులతోటి ఏదైనా చెయ్యాలన్నమాట. బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించరాదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరుల చేత తాను చంపించినా, బ్రాహ్మణులకి ఎటువంటి కీడు చేసినా కూడా అది బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు దిగ్గున లేచి ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందున బ్రాహ్మణుని ఇలా హింసించటం న్యాయం కాదు అంటూ ధనుర్ధారి అయి, ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మము గాని యాచన చేయటం ధర్మం కాదు. విష్ణాయుధానువైన నీవు నాకు దైవస్వరూపానువే కనుక నిన్ను ప్రార్థించటంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒకసారి రుచి చూడు. మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన ఆ దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తానని క్షాత్రధర్మ పాలన కోసం తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుని ప్రేమగా ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శనుడు ఇట్లా పలికాడు. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడటానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని నువ్వు మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకారకారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలని పోగొట్టుకోకు అని మాట్లాడాడు సుదర్శనుడు. ఎప్పుడైతే సుదర్శన చక్రం నుంచి ఈ మాటలు వచ్చినాయో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కిపోయాయిట క్షాత్రతేజంతో. ఏమిటి సుదర్శన, ఎక్కువ మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకపోతే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసేవాడిని. దేవబ్రాహ్మణులైన మీద, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా ఎదురుగుండా నిలబడుతున్నావు. అత్యంత కఠినమైన నా బాణాల రుచిని నీకింకా తెలుసుకోలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్రధర్మయుతంగా పురుషరూపుడివై యుద్ధం చేయి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాల మీదకి ఏకకాలంలో 20 బాణాలు వేశాడట అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసం చేస్తూ, రాజా, శ్రీహరిని సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు సుమా.
పరీక్షించేందుకు అలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నాకెట్టి విరోధము ఉండదు. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుడిని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై పరమానందాన్ని పొంది, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయినటువంటి నీ ఉత్కృష్టతకి ఇదే నా నమస్కారాలు. ఎంత గొప్ప పదాలు వాడుతున్నాడు చూడండి. నీలాంటి వాడు ఇంకొకడు లేడని సుదర్శనుడిని పదే పదే పొగిడి ప్రార్థించాడు అంటూ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి దీవించి అభినందించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాల్ని అనుభవించి అంత్యాన ఉత్తమగతులు పొందుతారని జనక రాజర్షికి వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నారు. ఇప్పుడు అంబరీషోపాఖ్యానం కథ ఒక చిన్న కథేనండి. దీన్ని మా భాగవతంలో కూడా కనిపిస్తుంది. భాగవతంలో దశావతారాలు విష్ణువు స్వీకరించిన లాంటి వివరం మనకి కనపడదు. కానీ కార్తీక పురాణాలు అంటే స్కాంద పురాణంలో ఈ ప్రత్యేకమైన విషయాలు మనకి కనిపిస్తాయి. ఈ దూర్వాసుడి శాపం వల్లే విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడనంటే అంబరీషుడు కోసం, భక్తుల కోసం భగవంతుడు ఎంతకైనా దిగి ప్రవర్తించగలడని నిరూపించడానికే కార్తీక పురాణంలో ఇట్లా చెప్పబడిందండి. దీంతో ఈరోజు పారాయణ పూర్తయింది. మళ్ళీ రేపు ఉదయం 14వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.